సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీని మోంతా తుఫాను ప్రభావం ఇంకా వీడలేదు. తుఫాను తీరం దాటినప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు వర్ష సూచన ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. విశాఖ, అల్లూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖ, గంగవరం, కళింగపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంత ప్రజలు మరో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏపీని మోంతా తుఫాను ప్రభావం ఇంకా వీడలేదు. తుఫాను తీరం దాటినప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు వర్ష సూచన ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. విశాఖ, అల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖ, గంగవరం, కళింగపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంత ప్రజలు మరో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏపీలో వెదర్ అప్డేట్స్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? తుఫాను తీరాన్ని దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా ఏపీపై కొనసాగుతుంది. ఈ రోజు, రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతుంది. అయితే తీరం వెంబడి ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఈ రోజు కూడా మోడరేట్ కంటే మోస్తరు గాలులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో అత్యధికంగా గాలులు ఉండేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే అల్లూరు జిల్లాలో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. నేల కొరిగినటువంటి భారీ చెట్ల కారణంగా రాకపోకలకు కూడా అంతరాయం తలెత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఈ వర్షాలు మరో 2 రోజుల పాటు ఈ రోజు, రేపు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. తుఫాను తీరం దాటిన తర్వాత 48 గంటల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. గాలుల తీవ్రత కూడా కొనసాగబోతుంది. మత్స్యకారుల హెచ్చరికలు కూడా మరో 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఓకే అనిల్, థ్యాంక్ యూ.